నన్ను భయపడుతోందో అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? నువ్వేమో ఆఫీస్కి వెళ్ళిపోతావు, వదినేమో కొత్త. అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుంది. లోన్లీనెస్ కాకపోతే ఇంకే ఉంటుందిరా. సర్లే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. మధుని చూసుకోవడానికి కేర్ టేకర్గా నా అసిస్టెంట్ ఒకరిని పంపిస్తా. ఓకే. రోజ్ 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 పీస్ అదిరిపోయింది. సిస్టర్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బ్రదర్. సిస్టర్ ఏం అన్న, నువ్వే ఏం రాస్కా. బ్రదర్ అంటే బ్రదర్, ఇది దీని వాట. డాక్టర్, 5వ వార్డులో పేషెంట్ కనిపించట్లేదు. సైట్ వచ్చిందేమో, కళ్ళజోడు. అది కాదు సార్, రేపు మీరు ఆపరేషన్ చేస్తారని తెలిసింది, అందుకే ముందే పారిపోయి. గుడ్ బాయ్. వీడేంటి ఇలా ఉనుకుతున్నాడు? ఏసీ ఆపేమని గొడవ సార్. పేషెంట్లందరూ ఏసీ కావాలంటాడు, ఈడు మాత్రం ఆపేమంటాడు. ఏంటి ప్రాబ్లం? చలికి తట్టుకోలేడు సార్. వీడు ఇప్పుడే చలికి తట్టుకోపోతే రేపు పొద్దున్న నేను వీడికి ఆపరేషన్ చేస్తాను, వాడు ఖచ్చితంగా పోతాడు. వాడిని మార్చి రూమ్ లో పెడతారు. ఆ చలికి ఎలా తట్టుకుంటాడు? గుడ్ బాయ్. ఆ ఫైల్ ఎవరిది? 7వ వార్డులో పేషెంట్ది. వాడు ఇంకా పోలేదా? మీరు ఇప్పుడే వచ్చారు కదా. వీడొకడు ఫోన్ తీయడు. సంపు అసంపూర్ణేష్ బాబు. హాస్పిటల్ కదా అని ఎవడు నాకెదురొచ్చినా వాడికే రిస్క్, నేనెదురెళ్ళినా వాడికే రిస్క్. ఎందుకంటే ఇంజక్షన్ నా చేతిలో ఉంటుంది కాబట్టి. నువ్వు ఆపరేషన్ చేస్తే పేషెంట్లు భయపడతారేమో, నేను ఆపరేషన్ చేస్తే వాళ్ళ బంధువులు కూడా భయపడతారా? కబలిడా. రై, ఎవడ్రా ఇడు? కంగారు పడకరా, నేను చెప్పింది వీడి గురించే. ఆర్టిస్ట్ అవ్వాలని హైదరాబాద్ వచ్చి అవకాశాలు దొరికి ఇలా హాస్పిటల్ అసిస్టెంట్ అయిపోయాడు. అప్పుడప్పుడు సినిమా డైలాగులతో మమ్మల్ని అందరినీ భయపెడుతూ ఉంటాడు. డాక్టర్, నువ్వు ఒక కళాకారుని కించబరుస్తున్నావు. సర్లే ఆపరా. వీడు నా ఫ్రెండ్. తనకు తెలిసిన అమ్మాయి ఒకళ్ళు మెమరీ లాస్ పేషెంట్. ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది. నువ్వు తనతో పాటు ఉండి దగ్గరుండి తన జాగ్రత్తగా చూసుకోవాలి. దగ్గర నుంచి చూసుకుంటా, దూరం నుంచి చూసుకుంటా, వెనక నుంచి చూసుకుంటా, ముందు నుంచి చూసుకుంటా, కింద నుంచి చూసుకుంటా, పై నుంచి చూసుకుంటా, టోటల్ గా అమ్మాయి నేను ఉంచుకుంటా. ఐ మీన్ జాగ్రత్తగా చూసుకుంటా. రేయ్, నీ ఓవర్ యాక్షన్ ఆపరా. సేమ్ టు యు. సర్లేరా, నువ్వు వెళ్ళు. వాడిని తర్వాత మీ ఇంటికి పంపిస్తాను. సిస్టర్, కార్ రెడీ చేయమనండి. ఇన్ని మాటలే. చెప్పు కార్తిక్. వదినా, మధుని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ వస్తున్నాడు. మధుని పరిచయం చేయి. బై ది వే, ఆడికి కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ, ఆడితో జాగ్రత్త. వచ్చినట్టున్నాడు, నేను వెళ్ళి చూస్తాను. ఓకే. గ్లాడియేటర్, రేడియేటర్, మీడియేటర్. సునామీకి చుట్టాన్ని, ప్రళయానికి పొట్లాన్ని, గన్లో బుల్లెట్ ని, ఇలియానా జాకెట్ ని, అతివృష్టికి అన్నయ్యని, అనావృష్టికి తమ్ముణ్ణి. అసంపూర్ణేష్ బాబు. ఏంటయ్యా, ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావు? మీతోనేనండి. ఇంట్రడక్షన్ కదండి, కొంచెం బిల్డప్ ఉంటదని. బాగా ఎక్కువైందండి? చాలా ఎక్కువైంది. లోపలికి రా. కుడికాలు పెట్టనా, ఎడంకాలు పెట్టనా? నువ్వు ఆడావా మాడావా? మీరు చాలా తేడాగా ఉన్నారే. 2 కాలు పెట్టనా? సరే రండి. ఏంటి కంపు? నాట్ కంపు, అసంపు. షాట్ చెప్పడం మర్చిపోయాను. నా పరిచయం మీకు 10 కాలాల పాటు గుర్తుండాలంటే సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఆలోచించి గుమ్మం ఎదురుగా గేదేసిన ప్యాడ్ని తకచ్చా. ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో తలా తోక లేకుండా మాట్లాడితేనే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు మన హీరోలు కదండి. బోబోయ్, ఆపు నీ నస. రా. దీనికి ఇలా అర్థమైందా? ఓకే. మధు, నిన్ను చూసుకోవడానికి కార్తిక్ కేర్ టేకర్ ని పంపించాడు. చాలా ఎక్స్ట్రాలున్నాయి, జాగ్రత్త అమ్మాయి. దీనివల్లే దీనికి ప్రాబ్లం వచ్చుంటది. మధు అంటే నువ్వేనా? అసంపు. ఓ, నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది నీ గుండెల్లో భయం టన్నులు టన్నులు కొద్దుందని. డోంట్ వరీ, ఐ యామ్ హియర్, నో ఫియర్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. భయం దానెబ్బ, దానికి రక్త చరిత్ర, మరో చరిత్ర కలిపి చూపించేస్తా. వీడిలాగే అరుస్తూ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉంటే దడుచుకుంటావు. రారా. ప్రతి దాంట్లో ఎంటర్ అయిపోతుంది. ఫ్రెష్ అయ్యి వస్తాను. వీలుంటే కలిసి లంచ్ చేద్దాం. నాకు నాన్ వెజ్ బాగా ఇష్టం, వండమని చెప్పండి.
ఆఫ్ అవ్వట్లేదేంటి? మధు, నువ్వెంత కట్టినా ట్యాప్ ఆగదమ్మా, అది రిపేర్లో ఉంది. మధు, నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక మాట చెప్తాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏదైతే నీడ వెంట పడుతుందని చెప్తున్నావో అది నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్, మీరైనా అర్థం చేసుకున్నారు. కార్తీక్కి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. నువ్వు తనతో ఏది చెప్పనంటే నీ సమస్యలన్నింటికీ పరిష్కారం నేను చెప్తాను. నేనేం చెప్పను. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఒక ఆమె సమాధానం చెప్పగలదు. ఆవిడే దుర్గాబాయ్. నీకు అభ్యంతరం లేకపోతే నిన్నావిడ దగ్గరికి తీసుకువెళ్తాను. సరే. అమ్మా, ఇదిగో అమ్మా, రెడ్ కాయిన్ ఇక్కడుంది. అబ్బా ఉండవే. అమ్మా, లెఫ్ట్ తీసుకో. ఇదిగో ఇక్కడ నుంచి రెడ్ కాయిన్. అమ్మా, అక్కడ పెడితే వెళ్ళదమ్మా. ఆగమని చెప్పానా? నువ్వు నా మాట ఎప్పుడు విన్నావనమ్మా? కొడుతుందా కొడుతుందా? అమ్మా, నువ్వు సూపర్ అమ్మా. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడమ్మా. సరే అమ్మా. హాయ్ కవిత. అమ్మా, లక్ష్మకి వచ్చిందమ్మా. లక్ష్మి, ఏమిటి ఈ టైంలో ఇంటికొచ్చావు? నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావే? ఇల్లెవరితో తెలీదా నీకు? దుర్గాబాయ్, నేను లక్ష్మిని. నీతో పాటు ఎవరిని తీసుకొచ్చావు? దుర్గాబాయ్, మాతో పాటు ఎవరూ రాలేదు. నేను మధు ఇద్దరమే వచ్చాం. కాదు, మీరిద్దరే కాకుండా మీతో పాటు ఒక నీడను కూడా తీసుకొచ్చారు. ఓ, అవతలికి పో. వెళ్ళమంటున్నానా? వెళ్ళిపో. దుర్గాబాయ్, కళ్ళున్న వాళ్ళెవరూ కూడా నన్నొక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు. కానీ మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. చూడమ్మా, కళ్ళతో మనుషుల్ని చూడగలం కాని ఆత్మల్ని చూడలేం. నువ్వేదైతే నీడనుకుంటున్నావో అది నీడ కాదు, ఆత్మ. అది నీ వెనకాలే తిరుగుతోందంటే నీ వల్ల ఏదో పొరపాటు జరుగుంటుంది. దుర్గాబాయ్, గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు. కారణం లేకుండా ఏ ఆత్మ వెంటపడదు. మొదటిది, ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం. రెండవది, ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం. పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను? దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి. అందుకు ఒకే ఒక దారుంది. ఆ ఆత్మని బంధించి నీ గతమేమిటో తెలుసుకోవాలి. ఆత్మతో మీరు మాట్లాడగలరా? ఈ రాత్రి సరిగ్గా 12 గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి. అమ్మయ్యా, వీళ్ళు పడుకున్నారు. మధు, మధు, కార్తీక్ పడుకున్నాడు. త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా. సరే. అవును, ఈ టైంలో ఆటోలు దొరకవు. కార్తీక్ కార్లో వెళ్ళి రావచ్చు. నాకేమో డ్రైవింగ్ రాదు. ఇప్పుడెలా? సంపు, అసంపు, సంపు. ఈ వాయిస్ ఏంటి ఇంత సెక్సీగా ఉంది? సంపు, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చా, వచ్చు. అలా బయటికి వెళ్దాం, వస్తావా? నన్నే? అవును, నిన్నే. ఏ రావా? ఒక్క నిమిషం. ఒరే, నువ్వు మార్నింగ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి తనకెక్కడో టచ్ అయినట్టుంది. అందుకే డ్రైవింగ్ రమ్మంటుంది. నీకెక్కడో సుడుంది, అది నీకు మాత్రమే తెలుసు. ఏంటి, ఏం మాట్లాడవా? ఈ టైంలో ఇక్కడికి ట్యాంక్ బండికా? చెప్తాను గాని రావా? నువ్వు పిలవాలి గాని శ్మశానకైనా వచ్చేస్తా. ఒక నిమిషం డ్రెస్ చేంజ్ చేసుకు వస్తా. కంగారులో లేడీస్ స్ప్రే కొట్టుకున్నాం, ప్రాబ్లం రాదుగా. ఎవరికి తెలుస్తుంది? అయినా డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో.
టైంలో కార్ ఆగింది ఏంటి? షిట్, ఈ టైంలో వాటర్ ఎక్కడ దొరుకుతుంది? థ్యాంక్ గాడ్. సమీర్, ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంది. నేను అర్జెంట్గా పని మీద వెళ్తున్నాను. మిగతా ఫార్మాలిటీస్ అని మీరు ఫినిష్ చేయండి. అంకుల్, నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ కార్తీక్. హలో సార్. ఇక్కడే కదా నీకు అమ్మాయి దొరికింది? అవును సార్. ఇంత రాత్రి వాళ్ళని ఒక్కడవే ఇక్కడేం చేస్తున్నావు? బేసిక్గా ఐఎమ్ అన్ ఈవెంట్ ఆర్గనైజర్. ఈవెంట్ ఫినిష్ చేసుకుని ఇటు వెళ్తుంటే అంటే ఇక్కడికి వచ్చాక నీ కారు ఆగిపోయిందంటావు? అంకుల్, వీడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. వీడి గురించి నాకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తి కాదు. కావాలంటే మా డాడీని అడగండి. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు వాసు. ఈ ఒంటి మీద యూనిఫామ్ ఉందే దేన్ని పూర్తిగా నమ్మదు. ఓ పని చేయండి, రేపు పేపర్లో అమ్మాయి ఫోటో వేయించండి. తన వాళ్ళు ఎవరైనా వస్తారేమో చూద్దాం. మీ ఫోటోనే. మీరు గతం మర్చిపోయారు కదా, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని చిన్న ప్రయత్నం. ఒకవేళ ఎవరూ రాకపోతే? అయ్యో, అలా అంటారేంటండి? తప్పకుండా వస్తారు.
టైంలో ఇక్కడేం చేస్తున్నారు? మిమ్మల్ని మాట్లాడేంటి? ఏయ్, నేను కార్తిక్ని. ఏం సడన్ గా అలా ఉలిక్కి పడ్డారు? భయంగా ఉంది కార్తీక్. ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది. కలని తెలిసినా మనసు నమ్మట్లేదు. ఇక్కడే ఉందామంటే ధైర్యం చాలట్లేదు. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్నిక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? భయంగా ఉంది కార్తీక్. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? రేయ్, నీకేమైనా పిచ్చా? ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తానంటేవేంటి? ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో కూడా తెలీదు. రేయ్, తను ఎవరు ఏంటని కాదురా. నువ్వైతే డాక్టర్గా తనని ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తావు. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే పేపర్లో యాడ్ ఇచ్చి చాలా రోజులు అవుతోంది. వాళ్ళ బంధువులంటూ ఇప్పటికొచ్చి ఒక్కరు రాలేదు. నువ్వు కూడా బంధువు కాదు కదరా, అనవసరంగా రిస్క్ తీసుకోకు. చూడు, నేను సిఐతో మాట్లాడతాను. రేపే అమ్మాయిని స్వచ్ఛంద సంస్థలోనే జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలన్నది కూడా వాళ్ళే ఆలోచిస్తారు. ఇందాక నువ్వు అడిగావే బంధువా అని. హెల్ప్ చేయడానికి ఎటువంటి బంధం అవసరం లేదురా. ఆ రోజు ఆ అమ్మాయి నా చేయి పట్టుకున్నప్పుడు కొన్ని వందల ప్రశ్నలు పుట్టారా. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి కళ్ళలోకి చూశానో ఆ ప్రశ్నలన్నీ మాయమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని ఒంటరిగా వదిలేసి చేతులు దులుపుకోవటం నాకు ఇష్టం లేదురా. రే, ఫ్రెండ్గా చేయగలిగితే నాకు హెల్ప్ చేయి. ఆ సీఏతో మాట్లాడి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకో. ఈ ట్యాప్ ఒకటి వస్తామని ఇరిటేట్ తెప్పిస్తుంది. వస్తున్నాను. వస్తున్నానబ్బా. అమ్మయ్యా, వచ్చావా కార్తీక్? నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి ఆ ట్యాప్ కారుతూనే ఉంది. అది అలా కారుతూ ఉంటే సింక్ లో పడుతున్నట్టు లేదు, నా నెత్తి మీద పడుతున్నట్టుంది. దాన్ని త్వరగా బాగు చేయించు కార్తీక్. నేను చెప్తూ ఉంటానే, తనే మా వదిన. అన్నయ్య ఎప్పుడు ఫుల్ బిజీగా టూర్స్ తిరుగుతుంటాడు, కానీ మా వదిన మాత్రం నన్ను సొంత కొడుకులా చూసుకుంటుంది. ఇంతకీ అమ్మాయి చెప్పలేదు కదా, తన నా ఫ్రెండ్. హాస్పిటల్ పని మీద వచ్చింది వదిన. తన పేరు మధుమతి. కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటుంది. సరే, తనను పైకి తీసుకువెళ్ళి రూమ్ చూపించు. సరే, నువ్వు వెళ్ళమ్మా. రా. ఇదే నీ గది. ఎదురుకుండా ఉంది, అది నా బెడ్రూమ్. నీకెటువంటి అవసరం వచ్చినా నన్ను అడగచ్చు. నీకెటువంటి ఇబ్బంది ఉండదు. నాకు భయంగా ఉందని ఒక్క మాట చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఇంటికి తీసుకొచ్చారు. నా గురించి ఏమీ తెలియకుండానే ఎంతెందుకు చేస్తున్నారు? నాకు తెలిసిందల్లా ఒకటే, నేను చేస్తున్న పని నాకు కరెక్ట్ అనిపించింది, అందుకే చేస్తున్నాను. నేను కళ్ళు తెరిచిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ మంచిగానే కనిపిస్తున్నారు. కానీ కార్తీక్ని చూసినప్పుడల్లా ఎన్నో సంవత్సరాల నుండి మా మధ్య అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది. తన మాటలు వింటుంటే నాలో ఏదో తెలియని చిన్న ఆనందం కలుగుతోంది.
మధు మధు ఏమైంది మధు? అటు చూడు మధు ఏమైంది మధు? చూశాను, అక్కడేం లేదు. కావాలంటే నువ్వు చూడు మధు. నేను చూశాను, కావాలంటే నువ్వు చూడు. మధు చూడు మధు, ప్లీజ్. అక్కడేం లేదు, ఒకసారి చూడు. చెప్పాను అక్కడేం లేదని. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అయినా అసలు ఈ టైంలో బయటికి ఎవరు వెళ్ళమన్నారు? అది బయట ఏదో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే. మధు, సరే నీకేదో శబ్దం వినిపించింది, అయినా నీకేదో డౌట్ ఉంటే నన్ను పిలిచుండాల్సింది. అసలు ఒక్కదానిపై బయటికి ఎందుకు వెళ్ళావు? సర్లే, ఇక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, సరేనా? కూల్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. పద వెళ్దాం. ఇట్స్ ఓకే. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. ఎలా ఉంది డాక్టర్? టెస్ట్లన్నీ చేశాను. మెంటల్ స్టేటస్, కాల్షియం లెవెల్స్ అండ్ లివర్ ట్రబులింగ్, ఎందులోనూ ఎలాంటి ప్రాబ్లం అయితే కనపడలేదు. రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి. మరి ఎందుకు భయపడుతున్నట్టు డాక్టర్? అదే నాకు అర్థం కావడం లేదు.